ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించే వెల్నెస్ సెంటర్పై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. కనీస వైద్య సేవలు అందించలేకపోతున్న ప్రభుత్వంపై ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపీ కోసం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. జర్నలిస్టుల కోసము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో అటు డాక్టర్ లేక రోగులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఓపీ కౌంటర్ చూడొచ్చు. ఓపీ కౌంటర్ వద్ద 12:30 వరకు ఆ టైం ఉంటుంది. అయితే 12:30 లోపే అక్కడ ఓపీకి లాక్ వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి సంబంధించి కూడా ఓపీ లేదు అంటూ కూడా వారి రోగులను ఇక్కడికి వచ్చిన రోగులను కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఇక్కడ పేషెంట్కి సంబంధించిన మెడిసిన్స్ కూడా లేవంటూ కూడా ఇక్కడ కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రోగులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్కి, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించే వెల్నెస్ సెంటర్పై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఓపీ కోసం గంటల తరబడి కూడా ఎదురు చూసిన కనిపిస్తుంది. అంతేకాకుండా టైంకు డాక్టర్లు చూడట్లేదు, చూసినా కానీ లేట్ అవుతుంది కూడా చెప్తున్నారు. అటు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇది మొత్తం కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోనే పనిచేస్తుంది. అయితే గంటల తరబడి కూడా వీళ్ళంతా కూడా వచ్చి వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సిబ్బంది కొరత కారణంగానే ఇదంతా జరుగుతుందని కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం విజువల్స్లో చూడవచ్చు. గంటల తరబడి కూడా పేషెంట్స్ కూడా వీడు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంటల తరబడి కూడా ఎదురు చూస్తున్నామంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓపీకి క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఆ తర్వాత అటు వైద్యుల కోసం కూడా క్యూలో నిలబడాల్సి వస్తుందంటూ కూడా వీరంతా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, చూసారా? మీరుపేట నుంచి వచ్చినాం అయ్యా. మీరుపేట నుంచి పోయినసారి వచ్చినాం, బంద్ చేసుకున్నారు 12:30కే. మళ్ళీ ఇప్పుడు 12 కాకముందే వచ్చి బంద్ చేసుకున్నారు. చిట్టి తీసి ఇచ్చారా? ఎట్లా ఓపీ చిట్టి ఇవ్వలేదనే కదా ఇక్కడ ఉన్నది. బంద్ అప్పుడే 12 కాకముందే బంద్ చేస్తారట వాళ్ళు. ఇవాళ 12:30 టైం ఉందండి. 12 o'clock మేము వచ్చేసాం. బిఫోర్ 10 to 12కి వచ్చినాం. అది అప్పటికి డాక్టర్ 300 అయిపోయినాయి. డాక్టర్ చెప్తే మేము రాస్తామని ఓపీ కార్డు ఇవ్వడానికి దగ్గర నుంచి వచ్చామండి. ఇంతమంది జనాన్ని ఎప్పుడు చూడలేదు. ఇంత విపరీతంగా ఉన్నారు. అది ఎప్పుడు అయిద్దో పోయిద్దో మాకు తెలియకుండా ఉంది. అట్లా ఉన్న పరిస్థితి. డాక్టర్లు మాత్రం 2-3 ఉంటున్నారు. ఏమంటారు డాక్టర్లు? ఏమంటారు? డాక్టర్ అసలు మాట్లాడుతూనే లేడు. వాళ్ళు ఇద్దరే ఉండరు. ఇక్కడ 300 చిల్లర ఉంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే డాక్టర్ చెప్పుకొని నేను రాసిస్తాను, 100 కూడా రాసిస్తా అంటాడు. पेशेंट परेशान हो रहे हैं हम लोग यहाँ पे. रिटायरमेंट एम्प्लॉय हैं हम लोग. यहाँ पे आके घंटों बैठना पड़ा. 10 मिनट को आपको आया तो 12-15 हो गया मेरे को यहाँ पे. डॉक्टरों की कमी है और यहाँ पे मेंटेनेंस सही नहीं है सर. చూసినట్టయితే అటు డాక్టర్లు మాత్రము తక్కువ ఉన్నారు. వచ్చిన ఉద్యోగస్తులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి, అటు జర్నలిస్టులకు సంబంధించి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాక్టర్ల కొరత వల్ల అటు వచ్చిన డాక్టర్లు ఉన్నా కానీ మందుల కొరత కూడా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 12:30కు ఓపీ క్లోజ్ కావాల్సింది. అయితే 12 గంటల 30 లోపే కూడా ఓపీ క్లోజ్ చేస్తున్నారంటూ కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు డాక్టర్ల నిర్లక్ష్య సమాధానం కావచ్చు, మందుల కొరత కావచ్చు, డాక్టర్ల కొరత వల్ల కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన మేమంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్, న్యూస్, హైదరాబాద్.